First Vice President of India, Dr. Sarvepalli Radhakrishnan, from year 1952 to 1962. Second Vice President of India, Dr. Zakir Hussain, from the year 1962 to 1967. Third Vice President of India, V.V. Giri, from the year 1967 to 1969. Fourth Vice President of India, Gopal Swarup Pathak, from the year 1969 to 1974. Fifth Vice President of India, B.D. Jatti, from 1974 to 1979. Sixth Vice President of India, Hidayatullah, M. Hidayatullah, from 1979 to 1984. Seventh Vice President of India, R. Venkataraman, from the year 1984 to 1987. Eighth Vice President of India, Dr. Shankar Dayal Sharma, 1987 to 1992. Ninth Vice President of India, Dr. K.R. Narayan, from the year 1992 to 1997. 10th Vice President of India, Krishnan Kant, from the year 1997 to 2002. 11th Vice President of India, Bhairon Singh Shekhawat, from the year 2002 to 2007. 12th Vice President of India, M. Hamid Ansari, from the year 2007 to 2017. 13th Vice President of India, M. Venkaiah Naidu, from the year 2017 to 2022. 14th President of India, Jagdeep Dhankar, from 2022. So he is the present President of India. List of Vice Presidents గురించి చూసారు కదా. సో ఇప్పుడు ఆర్టికల్స్ 63 to 73 వైస్ ప్రెసిడెంట్. సో ఆర్టికల్ 63 to 73 మొత్తం వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడతాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఈ వైస్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ 63 to 73లో ఉంటాయి. ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ 52 to 62 ఉంటాయి. సో నేను ఆల్రెడీ ప్రెసిడెంట్ పైన వీడియో తీశాను. సో మీకు ప్రెసిడెంట్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్స్ 52 to 62 చూడండి, నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఈ వీడియోలో మనం వైస్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ 63 to 73 చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆర్టికల్ 63 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఒక ఇండియాకి ఒక వైస్ ప్రెసిడెంట్ అనేవాడు ఉండాలని ఈ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఆర్టికల్ 63, దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 64, ఆర్టికల్ 64 వచ్చేసి ద వైస్ ప్రెసిడెంట్ షెల్ బి ఎక్స్ ఆఫీసర్, చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ షెల్ నాట్ హోల్డ్ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఈ ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాజ్యసభ అన్నమాట. సో చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. సో వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. సో రాజ్యసభ యొక్క చైర్మన్ కూడా వైస్ ప్రెసిడెంటే ఉంటారు అన్నమాట. సో వైస్ ప్రెసిడెంట్ అనేవాడు చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఇక్కడ రాజ్యసభ అన్నమాట. సో చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ ఈస్ వైస్ ప్రెసిడెంట్. సో ఈ ఆర్టికల్ మీనింగ్ ఇదన్నమాట. అంటే రాజ్యసభకి చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే షెల్ నాట్ హోల్డ్ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో దీని మీనింగ్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ప్లస్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ఇవి రెండే ఉండాలన్నమాట అతని పోస్టులు. అలా కాకుండా వేరే గవర్నమెంట్ ఒఫీషియల్ పోస్ట్స్ అనేవి అతనికి ఉండద్దు అన్నమాట. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 64. ఆర్టికల్ 65, ద వైస్ ప్రెసిడెంట్ షుడ్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. సో ఈ ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ప్రెసిడెంట్ రిజైన్ చేసేసారు అనుకోండి అతని పదవికి, లేదా చనిపోయాడు అనుకోండి 5 years, అంటే ప్రెసిడెంట్ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. సో ఈ 5 years లోపలనే చనిపోయాడు అనుకోండి, లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రెసిడెంట్ పోస్ట్లో ఉండలేడు అనుకోండి, రిజైన్ చేసేసాడు అనుకోండి, సో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనేవాడు ప్రెసిడెంట్గా ఉంటాడన్నమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఇలా యూజ్ అవుతుంది. ఆర్టికల్ 66, ఆర్టికల్ 66 వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. సో ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసి క్వాలిఫికేషన్స్ కావాలన్నమాట. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి హీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క సిటిజన్ అయి ఉండాలి. సో సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 35 years కంప్లీట్ అయి ఉండాలి ఆ మనిషికి. అంటే వైస్ ప్రెసిడెంట్గా క్వాలిఫై కావాలంటే అతని ఏజ్ 35+ ఉండాలన్నమాట. సో 35 బిలో అస్సలు ఉండదు. సో ఇది వచ్చేసి సెకండ్ క్వాలిఫికేషన్. థర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫైడ్ ఫర్ మెంబర్ యాజ్ ద ఎలక్షన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. అంటే రాజ్యసభలో ఒక మెంబర్గా క్వాలిఫై కావాలన్నమాట. సో ఇది వచ్చేసి థర్డ్ క్వాలిఫికేషన్. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే
అతను ఎలక్షన్కి పోటీ చేయొచ్చు అన్నమాట. సో ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అతను పోటీ చేయొచ్చు అన్నమాట. ఆర్టికల్ 67 టర్మ్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్, అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్ని ఇయర్స్ ఉండాలని చెప్పి ఆర్టికల్ 67 చెప్తుంది. సో ఆర్టికల్ 67 ప్రకారం ఈ మస్ట్ బి 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ వరకు వైస్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు. సేమ్ ప్రెసిడెంట్ లాగానే వైస్ ప్రెసిడెంట్ కూడా 5 ఇయర్స్ వరకు ఆ పోస్ట్లో ఉండొచ్చు. ఆర్టికల్ 68 వచ్చేసి టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ వేకెన్సీ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ పర్సన్. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఆ టర్మ్ ఏదైతే ఉందో వైస్ ప్రెసిడెంట్ది, సో వైస్ ప్రెసిడెంట్ యొక్క టర్మ్ లోపలనే 4 కండిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో సపోజ్ ఆ టర్మ్ 5 ఇయర్స్ ఉంది వైస్ ప్రెసిడెంట్ది. సో వైస్ ప్రెసిడెంట్ 5 ఇయర్స్ లోపు చనిపోయాడు అనుకోండి, లేదా హెల్త్ బాగాలేక రిజైన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, లేదా పార్లమెంట్ మెంబర్స్ ద్వారా రిజైన్ చేయాలనుకోండి, సో ఏదైనా ప్రాబ్లం ఫేసెస్ చేశారనుకోండి ఇలా వైస్ ప్రెసిడెంట్, సో ఆ వేకెన్సీని ఫిలప్ చేయడానికి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. సో ఇందులో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎక్స్పైరేషన్ ఆఫ్ 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ అయిపోతే వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, సో ఆ టైంలో ఆ పదవికి వేకెన్సీ ఉంటుంది కదా, సో దాని గురించి చెప్తుంది అనమాట. సెకండ్ కండిషన్ వచ్చేసి డెత్, చనిపోతే. థర్డ్ కండిషన్ వచ్చేసి రిజిగ్నేషన్, సో రిజైన్ చేసింది అనుకోండి. సో అలాగే ఫోర్త్ కండిషన్ వచ్చేసి రిమూవల్, సో పార్లమెంట్ మెంబర్స్ ద్వారా తీసేయబడ్డాడు అనుకోండి వైస్ ప్రెసిడెంట్, సో అప్పుడు ఆ వేకెన్సీ అనేది ఉంటుంది అన్నమాట, వైస్ ప్రెసిడెంట్ చైర్ అనేది ఖాళీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆర్టికల్ అన్నమాట. ఆర్టికల్ 69 ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్, అంటే వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత అతని ఓత్ అనేది ప్రెసిడెంట్ కండక్ట్ చేస్తారనమాట. సో ప్రెసిడెంట్ ముందు అతను వైస్ ప్రెసిడెంట్గా ఓత్ కండక్ట్ చేయబడుతుంది. అంటే ఓత్ అంటే నేను వైస్ ప్రెసిడెంట్గా, సో ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ గెలిచాక ప్రమాణాలు చేస్తారు కదా, సో అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యాక కొన్ని ప్రమాణాలు చేస్తారనమాట, వాటినే ఓత్ అండ్ అఫర్మేషన్స్ అంటారు. సో అలా వైస్ ప్రెసిడెంట్ ముందు ఓత్ కండక్ట్ చేయబడుతుంది. సో ప్రెసిడెంట్ ఓత్ కండక్ట్ చేస్తారనమాట వైస్ ప్రెసిడెంట్ది. సో ఒకవేళ ప్రెసిడెంట్ యాబ్సెంట్ అయ్యాడు అనుకోండి, సపోజ్ రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ చెప్పిన వ్యక్తుల్ని ప్రెసిడెంట్ ప్లేస్లో ఉంచుతారన్నమాట ఓత్ కండక్ట్ చేసే ముందు. ఆర్టికల్ 70 వచ్చేసి డిశ్చార్జ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ అదర్ కంటింజెన్సీ మీనింగ్ ఏంటంటే, ఫ్యూచర్లో ఏదైనా పాసిబుల్ ఈవెంట్స్ జరిగాయి అనుకోండి, సో వైస్ ప్రెసిడెంట్ని బేస్ చేసుకొని, సో అప్పుడు ఆ ఫ్యూచర్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆ పవర్స్ అనేవి పార్లమెంట్ చేతిలో ఉన్నాయన్నమాట. సో పార్లమెంట్ ఏం చేస్తుంది, ప్రెసిడెంట్ని డిశ్చార్జ్ చేస్తుంది అన్నమాట ఆ కంటింజెన్సీస్ని బేస్ చేసుకొని. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 70. ఆర్టికల్ 71 వచ్చేసి మ్యాటర్స్ రిలేటెడ్ టు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. సో ఎలక్షన్లో చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్కి మధ్యలో ఏదైనా మ్యాటర్స్ జరిగాయి అనుకోండి, సో ఎలక్షన్ని బేస్ చేసుకొని ఏదైనా వాగ్వాదాలు జరిగాయి అనుకోండి, సో ఏదైనా గొడవలు అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్, సో దాన్ని డీల్ చేసే పవర్ అంతా సుప్రీంకోర్టు దగ్గర ఉంటుంది అనమాట. సో సుప్రీంకోర్టు అనేది కాంప్రమైజ్ చేస్తుంది అనమాట ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని. ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి మధ్యలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తుంది అన్నమాట ప్రాబ్లమ్ని. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 71. ఆర్టికల్ 72 వచ్చేసి పవర్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన పవర్స్ గురించి మాట్లాడుతుంది. సపోజ్ పవర్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సో ఏ పర్సన్ కన్నా ఉరిశిక్ష పడ్డది అనుకోండి, సో అప్పుడు ఆ పర్సన్ ప్రెసిడెంట్కి అప్పీల్ ఇవ్వచ్చు అనమాట. సో ఉరిశిక్షను రద్దు చేయండి, లేదా వాయిదా వేయండి, లేదా ఇప్పటికి మంది ఆపేయండి అని సర్టెన్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. సో ప్రెసిడెంట్ అలా చేయొచ్చు అనమాట. సో అలాగే ఆ పవర్స్ కూడా వైస్ ప్రెసిడెంట్ చేతిలో కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 72. ఆర్టికల్ 73 ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది యూనియన్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ని బేస్ చేసుకొని వైస్ ప్రెసిడెంట్ దగ్గర కూడా కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. సో పవర్స్ అనేవి ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట, అంటే అవసరాన్ని బట్టి కొంచెం పెంచవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 73.